అందరికీ నమస్కారం. నేను మీ తెలుగు ఎక్స్‌ప్లోరర్. ఇవాళొచ్చేసి మా ఊర్లో ఉన్న శ్రీ గంగాలమ్మ తల్లి అమ్మవారి టెంపుల్‌నైతే ఎక్స్‌ప్లోర్ చేద్దామనైతే వచ్చాననమాట. ఈ టెంపుల్ వచ్చేసి మా ఊరికి చాలా ఫేమస్ అనమాట. సో, రండి కలిసి టెంపుల్‌నైతే చూద్దాం. సో, మీకు నా బ్యాక్ సైడ్ టెంపుల్ అయితే కనిపిస్తుంది గదా! సో, అదే అనమాట టెంపుల్. మీకు ఆ టెంపుల్ దగ్గరికెళ్ళే ముందు ఈ చుట్టుపక్కల ప్రాంతం అయితే చూపిస్తాను. సో, ఎలా ఉందో. ఇదొచ్చేసి మనకి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. స్టెప్స్ ఉన్నాయి గదా! సో, అక్కడ మెట్లు. ఆ మెట్ల దగ్గర నుంచి పైకెళ్తే అమ్మవారి టెంపుల్ దగ్గరికైతే ఎళ్ళిపోతాం. సో, ఆ టెంపుల్ చుట్టుపక్కల ఏరియా మొత్తం చూసుకుంటే ఇదంతా కొండ ప్రాంతం అనమాట. సో, జీడి చెట్లతో అయితే ఉంటుంది. టెంపుల్ పైన చూసుకుంటే కొండ అదే టెంపుల్ బ్యాక్ సైడ్ అదంతా కొండ ఏరియా అనమాట. అదంతా అక్కడంతా రాయి. అక్కడి నుంచి అక్కడి వరకు ఇదంతా రాయి ఏరియా అనమాట. సో, అటు సైడ్ చూసుకుంటే ఇదంతా జీడి చెట్లతో ఉంటుంది. ఇటు సైడ్ కూడా జీడి చెట్లతోటే ఉంటుంది. అండ్ ఈ కొండ మధ్యలో అయితే ఉంటుందన్నమాట టెంపుల్. చూడడానికి చాలా బావుంటుంది. సో, టెంపుల్ దగ్గరికైతే ఎళ్లి చూసొద్దాం. కొండ మధ్యలో అయితే ఉంటుందన్నమాట టెంపుల్. సో, మనం టెంపుల్ దగ్గరికైతే ఎళ్లి చూసొద్దాం. ఒకసారి రండి. మనకి టెంపుల్ ఎంట్రన్స్‌లో చూసుకుంటే ఇక్కడ రాగి చెట్టు అండ్ వేప చెట్టు కూడా అయితే ఉన్నాయి. అండ్ అలాగే అక్కడ నుంచి ఆ చెట్టు దగ్గర నుంచి దాటొచ్చిన తర్వాత మనకి టెంపుల్‌కొచ్చిన ప్రతి ఒక్కరు కాళ్ళు గట్ట కడుక్కోవడానికి ఇక్కడ కుండీ కూడా ఏర్పాటు చేశారనమాట. సో, ఇప్పుడైతే టెంపుల్‌నైతే విజిట్ చేద్దాం. సో, పదండి అక్కడైతే టెంపుల్ ఉంది. సో, అక్కడికైతే వెళ్దాం మనం. సో, మనకి వెళ్ళే దారిలో ఇవన్నీ స్టెప్స్ అనమాట. సో, పక్కనంతా గ్రీన్ ఏరియా. చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. సో, ఇదొచ్చేసి టెంపుల్ గోపురం. అక్కడ త్రిశూలంలో ఉండి చూడండి. కనిపిస్తుంది కదా మీకు. సో, ఇది ఈ టెంపుల్ గోపురం అనమాట. ఇదొచ్చేసి మనకి టెంపుల్ ఓవరాల్ లుక్ అనమాట. సో, మనకి ఫ్రంట్ సైడ్ నుంచి చూసుకుంటే టెంపుల్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ. సో, సో ఇది మనకి దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు ప్రదక్షిణాలు చేస్తారు కదా! సో, ప్రదక్షిణాలు చేయడానికి ఫ్రీగా, కంఫర్టబుల్‌గా ఉండాలని అంతా నీట్‌గా గొచ్చి చేశారనమాట. ఇప్పుడు మనం వచ్చేసి ఆ టెంపుల్ ఫ్రంట్‌లోకి అయితే చూసాం. ఇప్పుడు బ్యాక్ సైడ్‌కైతే వెళ్దాం. ఇదొచ్చేసి రైట్ సైడ్ అనమాట. టెంపుల్‌కి రైట్ సైడ్. చాలా బాగున్నది టెంపుల్ అయితే. చాలా ప్రశాంతంగా కూడా ఉంది టెంపుల్ చూడడానికి. ఇదొచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్. చూస్తున్నారు కదా! చాలా పీస్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. అంత ప్రశాంతంగా అయితే ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. సో, మీకొచ్చేసి టెంపుల్ రైట్ సైడ్ ఫ్రంట్ లుక్ అండ్ రైట్ సైడ్, బ్యాక్ సైడ్ చూపించాను కదా! ఇదొచ్చేసి లెఫ్ట్ సైడ్ అనమాట. సో, లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ ఉంటుంది. సో, ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కరు ఇబ్బందులు లేకుండా ఉండాలనేసి ఇంత ఖాళీగా అయితే ఉంచారనమాట ఏరియాని. ఇది టెంపుల్ ఓవరాల్ లుక్ చూడండి ఒకసారి. లోపల ఎలా ఉందంటే ఒక పాత టెంపుల్ అనమాట ఇది. బయటనే మరమ్మతులు చేశారు. లోపడంతా అలాగే ఉంది ఇక్కడ. సో, ఈ ఊరి ప్రజలు చాలా భక్తిగా నమ్ముతారనమాట ఈ అమ్మవారిని. ఈ టెంపుల్‌నొచ్చేసి ఎప్పుడు నిర్మించారు అంటే 1996-97 కాలం మధ్య టెంపుల్‌ని నిర్మించడం అయితే జరిగిందనమాట. ఒక ట్విస్ట్ అయితే ఉంది. సో, అమ్మవారినైతే నేను ఇప్పుడైతే చూపించలేను. సో, మీకు తొందరలో మా ఊర్లో అయితే ఒక జాతర ఉన్నదనమాట. అవి లైక్ మే స్టార్టింగ్‌లో గానీ, ఏప్రిల్ ఎండింగ్‌లో గానీ అయితే జాతర ఉందనేసి అన్నారు. సో, మీకు కావాలైతే మీకు అమ్మవారినైతే చూపించడం జరుగుతుంది. సో, అప్పటి వరకు వెయిట్ చేయండి. అండ్ అలాగే లైక్ మీరు ఈ టెంపుల్ ఎక్కడుంది అంటే, సో, ఈ టెంపుల్‌ని మనం డీటెయిలింగ్‌గా చూడాలి అంటే ఎక్కడుంది అనేసంటే, కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ఎస్ అగ్రహారం గ్రామంలో అయితే ఉందనమాట. సో, మనకి తుని మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. సో, తునికి 16 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. అండ్ తలుపులమ్మ లావ తెలిసి ఉంటుంది. తలుపులమ్మ లావకి వచ్చేసి ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అయితే ఉండొచ్చు. మాక్సిమం 10 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు అనేసి అనుకుంటున్నాను. సో, మీకు తలుపులమ్మ లావ దగ్గర నుంచి ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది కదా! సో, అప్పుడు మీరు తప్పకుండా ఈ టెంపుల్‌ని కూడా విజిట్ చేస్తారనేసి అనుకుంటున్నాను. ఇదే అనమాట మా ఊరి గ్రామ దేవత ఆలయం. అండ్ మోస్ట్‌లీ ఇంకా కొన్ని క్వెషన్స్ అయితే నాలో మిగిలిపోయాయి. సో, అవన్నీ డీటెయిలింగ్‌గా కనుక్కొని మీ ముందుకి మరొక వీడియోతో మళ్ళీ వస్తాను. సో, చూసారు కదా మా ఊరి గ్రామ దేవత ఆలయం. అండ్ మా ఊరిని కూడా మీకు త్వరలోనే చూపిస్తాను. అండ్ ఆ వీడియో కోసం ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకెలా అనిపించిందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఇంకా మీకు డీటెయిలింగ్‌గా చెప్పాలి అనుకుంటున్నాను. సో, అదొచ్చేసి మీకు అమ్మవారిని రివీల్ చేసినప్పుడైతే నేను ఈ అమ్మవారు ఎలా వచ్చారో, ఎలా ఈ ఊరి గ్రామ ప్రజలు ఈ అమ్మవారిని ఎంత భక్తితో కొలుస్తున్నారు, ఇవన్నీ మీకు ఆ వీడియోలో అయితే చెప్తాను. అండ్ అలాగే మన పేజ్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి.